ఇంకో నెల 15 రోజులైతే కొమ్రెల్లి మల్లన్న జాతర శురువైతదిగా. సంక్రాంతికి చాలై ఉగాది దాకా సాగుతుంది. బుధారం మైతారం మొక్కులు పెడతానికి శితం పోతుంటారు భక్తులు. పట్నాలేసుడు అగ్నిగుండాలు దాటుడు జోరుగా నడుస్తుంటది. లష్కర్ బోనాలైతే మా సంబరంగా చేస్తారు. స్వామివారి కళ్యాణానికి పట్టుసాలకుంటొస్తారు భక్తులు. కోరమీసాల కొమురెల్లి మల్లన్న గల్లకే తుట్టి పెట్టిండ్రు పనివంతులు. 7 ఏళ్ల కింద జరిగిన 3 కోట్ల రూపాయల గోల్మాల్ మీద ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. గుడికొచ్చిన ఆమ్దాని పెట్టిన ఖర్చుల మీద ఏడ లెక్కలు కరెక్ట్ గా లేవట. ప్రసాదాల కోసం తెచ్చిన సరుకులు, దేవునికి చేసిన సేవలు, పండుగలకు గుడి ముస్తాబు, ఇట్లా దేనికి ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఏడేడ ఏం పనులు చేపించిండ్రో ఫైళ్లు సుతా కనబడతలేవు. అప్పట్లనే గా ముచ్చట బయటకు వస్తే అంతకు ముందు పనిచేసిన 5గురు ఈవోలు 11 మంది పాత ఉద్యోగులకు నోటీసులు ఇచ్చింది దేవాదాయ శాఖ. ఇప్పటి వరకు వాళ్ళు సమాధానం చెప్పింది లేదు, యాక్షన్ తీసుకున్నది లేదు. ఇంకో నెల రోజులైతే ఇప్పుడున్న ఈవో గారి టైం వస్తుంది. ఈ లోపే అవినీతి ముచ్చట తేల్చాలని పాత ఉద్యోగులకు మళ్ళోపారి నోటీసులు పంపిండ్రు. మరి వాళ్ళు ఏం చెప్తారో గానీ 7 ఏళ్ల కింద 3 కోట్లు మాయమైతే ఇప్పటిదాకా ఎటు తేల్చలేదంటే గుడికాడ ఏం జరుగుతుందో ఇక మల్లన్నకే తెలవాలి.